కళ్ళు నుండి ఢిల్లీకి వెళ్ళడం అంటే చాలా ఫీల్ అయింది. నేను కళ్ళలో కూడా అనుకోలేదు ఢిల్లీ పోతాను. అంత ఢిల్లీకి వెళ్ళినా కానీ చాలా మంచిగా పేరు ఉంది మా ఊళ్ళో. ఢిల్లీకి అసలు పోయినా కానీ ఫుడ్ విషయంలో చాలా ఇబ్బంది పడ్డా. ఫుడ్ మంచిగా నాకు ఫుల్ సంతోషం అంట. అసలు పోతున్నా పోలే అనుకున్నా. అసలు మంచి మంచి ఎమ్మెల్యేలో పోలేము కానీ చాలా సంతోషపడ్డా. మేము తెలంగాణ రాష్ట్రం నుంచి నేషనల్కి జాతీయ స్థాయికి సెలెక్ట్ అవ్వడం మరీ ఆనందకరం. అదేవిధంగా సెలెక్ట్ అయినందువలన మా యొక్క మాస్టర్కి నాకు ధన్యవాదాలు. జనరల్లో పోవడం వల్ల మాకు రాకపోవడంలో జనరల్లో ఇబ్బంది పడడం మళ్ళీ ఏదైనా నేషనల్కి వెళ్ళడం వల్ల మన మండల్ కాదు, జిల్లా కాదు, మండల్ కాదు, మన విలేజ్తో సహా నుంచి స్టేట్ వరకు నేషనల్కి వెళ్ళడం అన్నది మన యొక్క కళాకారుల సంఘానికి ప్లస్ మా యొక్క టీంకి అదేవిధంగా పోరాటం నేర్చుకుంటే ఇంకా నువ్వు ఏం నేర్చుకుంటే ఏం చేస్తారని కొంచెం ఎగతాలు చేశారు. అట్లనే అట్లే ఎదుగుతూ వెళ్ళిపోయి ఇట్లా మన జిల్లాకి మన రాష్ట్రానికి జానపద కళాకారులకు మంచి పేరు తేవాలని ఇంకా ఇంకా పైకి ఎదగాలని. థ్యాంక్ యూ. వాయిస్ పెంచండి. ఫస్ట్ వేరే గురించి వచ్చి మాకు జాతర వేసేది. మా పేరెంట్స్ అందరు వేరే గురించి మాకు ఎందుకు వేయాలి, మేము నేర్చుకోవాలన్న దాన్ని నేర్చుకుంటుంటే మా ఊళ్ళో అందరూ అంటే వీళ్ళే నేర్చుకుంటారు, వీళ్ళు నేర్చుకుంటారు. చాలా మంది సైన్స్ 40 మెంబర్స్ నుంచి వీళ్ళంతా ఏం ఇస్తారు అని ఎక్స్పెక్ట్ చేసేది. ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనంటే ఢిల్లీ పోలేదు సార్. పోయిన వాళ్ళైనా మా బ్యాచ్ మా పేరు వచ్చింది. స్టేట్లో వేదాలు ఫస్ట్ గంటలో వెళ్ళాలి. నైట్ కూడా నేను ఫస్ట్ సాయంత్రం నిల్చొనే పోయినాం. తర్వాత ఖాళీగా ఫోన్ నెంబర్ అందరూ వేరే చేశారు. ఏం వేస్తారు, ఏం దొక్కుతారు, ఏమది అని అట్లా ఇట్లా మాట్లాడుతూ మమ్మల్ని మా మాస్టర్ గారు జిల్లా స్థాయికి మొత్తం అదైనందుకు మేము జాతీయ స్థాయి గెలిచినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. జిల్లా పోరాటం నేర్పించిన మాస్టర్ గారికి చాలా ధన్యవాదాలు. వెళ్ళడానికి చాలా ఈ సపోర్ట్ వల్లనే మేము వెళ్ళాము. చాలా సంతోషంగా ఉంది. టీం వెళ్ళలేదు, మా టీం వాళ్ళు అయితే వెళ్ళారు. చాలా సంతోషంగా ఉంది. నా పేరు అందరూ